సంక్రాంతి బరిలోకి దిగుతున్న కాంతారా ప్రీ సీక్వెల్ 16 కోట్లతో 450 కోట్లు రాబట్టిన సినిమా. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా కాంతారా. ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్గా చిత్రం నిలిచింది. అంతేకాదు సినిమా హాల్లో క్లైమాక్స్లో ప్రేక్షకులకు కాంతారా పూనకాలు తెప్పించింది. ఇక మొదట కన్నడ భాషలో రిలీజ్ అయినప్పుడు పెద్దగా టాక్ వినిపించలేదు. కానీ ఒరిజినల్ భాషలో విడుదలైనప్పుడు వారం రోజుల తర్వాత అన్ని భాషల్లో మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక అప్పుడు మొదలైంది కాంతారా కలెక్షన్స్ ఊచకోత. రిషబ్ శెట్టి హీరోగా దర్శకుడిగా నిర్మితమైన కాంతారా 2022 సెప్టెంబర్ 30న థియేటర్లోకి విడుదలైంది. కన్నడలో భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలనాన్ని సృష్టించింది. తెలుగులో కూడా ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపించింది. అప్పటి నుంచి ఈ సినిమా సీక్వెల్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే కాంతారాకి సీక్వెల్ కాకుండా ప్రీ సీక్వెల్ అనే పేరుతో నిర్మిస్తున్నారు. కొంతకాలంగా అందుకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకు తగినట్టుగానే అన్నింటినీ దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. కాంతారా కథ మొదలు కావడానికి ముందు ఏం జరిగింది అనే పాయింట్ దగ్గర ఈ కథ మొదలవుతుందట. ఇక కాంతారా చిత్రం కేవలం 16 కోట్ల బడ్జెట్తో నిర్మించగా ఈ సినిమా అన్ని భాషల్లో కలుపుకొని 450 కోట్ల వరకు కొల్లగొట్టి రికార్డ్ సృష్టించింది. అందుకే ప్రీ సీక్వెల్కి కాస్త భారీగానే ఖర్చు చేయనున్నారట. కాంతారాని మించిన కాంతారా ప్రీ సీక్వెల్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.